బడ్జెట్లో కాంగ్రెస్ సర్కారు నిజ స్వరూపం బయటపడిందని, ఇచ్చిన హామీల బడ్జెట్ కేటాయింపులకు పొంతం లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విమర్శించారు. ఇచ్చిన మాటపై నిలబడే తత్వం కాంగ్రెస్ డిన్యాయంలోనే లేదని అన్నారు. ఇక ఎన్నికలు ఇచ్చిన హామీలంటిని చెత్తబుట్టలో వేశారని ఆరోపించారు. రాజు యువ వికాస్ పథకం పెద్ద మోసమని, గారడి అంకెలతో మళ్లీ మోసం చేసిందని అన్నారు. 3,60,000 కోట్ల బడ్జెట్లో 60,000 కోట్ల కమిషన్ల రూపంలో మాయమవుతున్నాయని ఆరోపించారు. 17 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని, బడ్జెట్లో ఇందుకు సంబంధించిన ప్రస్తావన లేదని అన్నారు. 10 లక్షల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఆ బడ్జెట్ ద్వారా వారి నిజ స్వరూపం ఏంటో బయటపడ్డారు. ఇచ్చిన హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొందడమే లేదు. ఇక అసెంబ్లీలో ఇయ్యనది ఇచ్చినట్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇయ్యనట్లు చెప్పడము రొటీన్గా అలవాటు అయిపోయింది ఇద్దరికి కూడా, అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అనేది అసలు ఆ కాంగ్రెస్ రక్తంలో డిఎన్ఏలోనే లేదు, వాళ్ళ డిఎన్ఏలోనే లేదు. ఇచ్చిన మాట నిలబడే తత్వం. ఏదైతే ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 400 హామీలు ఈ బడ్జెట్లో వాళ్ళు కేటాయించిన నిధులకు అవన్నీ కూడా తీసి చెత్త గుర్తలో వేసి ఏంటి నిధులు సరిగా కేటాయించక వారు ఇచ్చిన డిక్లరేషన్ హామీలన్నీ కూడా చెత్తబుట్టలు వేసినట్టు చెప్పచ్చు. ధరణి ఈ బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద పాపము శాపము రైతులకు అని చెప్పి దాని మేము సముద్రంలో కలుతామని చెప్పి వీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నిజంగానే సముద్రంలో కనిపించింది. కాంగ్రెస్ పార్టీ యావత్ సమాజానికి ఏదైతే ఇచ్చిన